వాళ్ళని చూసి మీరు అవుతారు, మిమ్మల్ని చూసి ఇంకా 2 minutes ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతాం అంతే. చెప్పేది అర్థం చేసుకోరు. చూడండి ఉదయప చూడండి అసలు ఇంటలేడు. వదిలి రాలేదా? ఓహో మొత్తం పాలు పాలు. ఇక్కడి నుంచి దారి లేదు, అయినా సరే తడిచిపోతున్నాం గాయ్స్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. ఈరోజు అయితే ఒక రైడ్ ప్లాన్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి మనకు టైం 6 అవుతుంది, బయలుదేరాలి. హుజైఫా వస్తుండో. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటంటే ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాం. ఎందుకంటే మొత్తం గేట్స్ ఓపెన్ అయిపోయినాయి. ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాం. మన ఎమ్మటి దిలీప్ కూడా వస్తుండో డిండి నుంచి. దిలీప్, నేను, హుజైఫా ముగ్గురం అయితే వెళ్తున్నాం. ఈ రోజు స్టార్ట్ అవుదాం. ఇప్పుడైతే మన ఆర్ఆర్ రిటర్న్ అయితే వామప్ అయిపోయింది, బయలుదేరినాం. దిలీప్ కి లొకేషన్ కూడా పంపించాను, లైవ్ లొకేషన్. డిండిల్లో ఉండదు దిలీప్. చూడండి మన హుజైఫా కూడా వచ్చేసిండు. హుజైఫా చూడండి నెంబర్ ప్లేట్ కింద పెట్టిండు, ఎందుకంటే పైన వైబ్రేట్ అవుతుందంట. ఇంకా నాకైతే నెంబర్ ప్లేట్స్ నాది రాలేదు. ఇంకా ఆర్సీ అయితే వచ్చేసింది. 418 మన బైక్ నెంబర్. ఈ రైడ్ ఎలా ఉండబోతుందేమో. నా చేయికైతే దెబ్బ తగిలి ఉంది, దెబ్బ అయితే చూపిస్తాను నేను. హుజైఫా హాయ్. చూడండి ఫ్రంట్ ఒక కెమెరా అయితే పెట్టాను, చదివిస్తే మనది. చూద్దాం, మీరు సెట్ చేసుకోవాలి. మెయిన్ ఇదే, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్. చలో రైట్ స్టార్ట్ అవుతున్నాం. ఓహో 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 కెమెరా పడ్డది. హైలైట్ చూసిరా, ఇలా ఉంటది అనుకుంటున్నా ఉన్నా. సరిగా 1 side ఫిట్ అయింది. ఇది ఇలా అవుతుందని అనుకుంటున్నా. కెమెరా నికల్గా 2 meter గైస్. చూడండి ఫ్రంట్ కెమెరా అయితే అసలు పట్టట్లేదు, దీనికి ప్లేస్ లేదు కాబట్టి హ్యాండిల్ కి పెడితే ఒక నట్ ఇలా పడిపోయింది లోపల. ఫస్ట్ ఇంకో నట్ ఫిట్ చేస్తే మొత్తం కింది బేసి అలా పడ్డది. ఇంకా తీయనికి రావట్లేదు, చేయి లోపలికి పోవట్లేదు. ఇక్కడ గీత పడ్డది డిస్ప్లే మీద. ఓహో, డిస్ప్లే మీద ఎవడు గీత గీసిండు, ఏదో సంథింగ్. గైస్ రండి, ఇప్పుడైతే దేవరకొండ నుంచి బయలుదేరాను. శ్రీశైలం డ్యామ్ లో గేట్లు 10, 11 తీసిరంట. నాకు అంత ఐడియా తెలియదు, ఐడియా అయితే లేదు. స్టార్టింగ్ అయితే 2 తీసారు, దాని తర్వాత 3, ఇట్లా 4, 5, 6, 7 వరకు తీసిరంట. నిన్న అయితే తెలిసిన విషయం ఏంటంటే 10 గేట్ల వరకు తీసిరంట. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఏం తెలియదు. ఇక్కడ నుంచి డిండికి పోతున్నాం. దిలీప్ అక్కడనే ఉండు. డిండి నుంచి దిలీప్ యాడ్ అవుతాడు, ముగ్గురం అయిపోతాం. ఇప్పుడు నేను, హుజైఫా, దిలీప్ అయితే శ్రీశైలం రైడ్ వేస్తున్నాం. ఇప్పుడు అయితే ఫ్యూల్ చాలా తక్కువ ఉంది, 59 చూపిస్తుంది రేంజ్. ఇక్కడ ఇప్పుడు ఫ్యూల్ వేయించుకొని పెట్రోల్ వెళ్ళాలి. గాయ్స్ చూడండి, వర్షం వచ్చే సూచనలు అయితే ఏం కనిపిస్తలేవు. గాయ్స్ లాస్ట్ టైం తీసిన నా హిందీలో బ్లాగ్ అయితే అటర్ ఫ్లాప్ అయింది. అందరు కొంతమంది హిందీ అంటున్నారు, కొంతమంది తెలుగు అంటున్నారు. కానీ ఇంకా మనం తెలుగులోనే కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు. మనోళ్ళు చూస్తారనే మనం తీసేది వీడియో. నేనైతే ఇంకా మనకి ఇబ్బంది కలిగినప్పుడు డ్రాప్ అవడమే బెటర్. ఇక తెలుగులోనే తీద్దాం. ఇప్పుడైతే ప్రెసెంట్ దేవరకొండ దాడుతున్నాం, జంగాల కాలనీ. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, హెచ్పి. అక్కడ పెట్రోల్ వేయించుకొని బయలుదేరదాం. ఇంకా మనకి ఇక్కడ నుంచి డిండి 60 వస్తుంది అనుకుంటా, 55 లేదా 60 వస్తుంది. నాకు కూడా ఎంత ఐడియా లేదు. అక్కడ నుంచి శ్రీశైలం 100 రావచ్చు డిండి నుంచి. మొత్తం ఇక్కడ నుంచి 160 ఏదో ఉంటది. నాకు అంత ఐడియా అయితే లేదు. ఏంటంటే వెళ్ళడం ఒకటే తెలుసు మనకి. అవన్నీ అసలు చూడనే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది. ఎంత బాగా రైట్ హ్యాండ్ అయితే కొంచెం డ్యామేజ్ లో ఉంది. ఎక్కువ అయితే నడపలేకపోతున్నాను. ఎలా ఉంటదో ఏందో ఇప్పుడైతే చూడాల్సిందే. ఇప్పుడైతే పెట్రోల్ వేయించుకుందాం. ఫోన్ పే ఉందో లేదో, లాస్ట్ టైం లేదన్నాడు ఫోన్ పే ఉంది కదా, మొన్నటి వరకు లేకుండా చేంజ్ అయ్యండి మీ ఓనర్. పడుతుంది అయితే చేంజ్ ఓనర్ కా. అదే ఏంటిది, ఇది పేపరా? చూడండి ఫ్యూల్ అయితే వేయించాను. నాకు 951 ఏమో పట్టింది పెట్రోల్. ఇప్పుడు మనకైతే రేంజ్ 244 చూపిస్తుంది. పోలపల్లి కూడా దాటేశాను. గాయస్ చూడండి, మార్నింగ్ ఇట్లా రైడ్ చేస్తుంటే సూపర్ ఉంటుంది తెలుసా గాయస్. ఆ మార్నింగ్ రైడ్ వేరే ఉంటది. ఇప్పుడైనా ఎర్లీ మార్నింగ్ రైడ్కి వెళ్ళాలి. ఏమైందో ఆగుతుండవు హుజైఫా. గాయస్ చూడండి, ఎరారం వరకు అయితే వచ్చేసాం. నాకెందుకు రైట్ హ్యాండ్ అయితే చాలా పెయిన్ వస్తుంది. ఆల్రెడీ కొంచెం ఒక దెబ్బ తగిలి చెయ్యి అయితే వాసింది. కుద్బినాయ్ నాకేమైందని అడుగుతాడు చూడండి. నేను అతనికి ఏమైందో అని స్లో అవుతున్నాను నేను అనుకుంటే. గాయస్ చూడండి, ఇప్పుడు ఎరారంలో 2 స్పీడ్ బ్రేకర్లు ఎదురైతే మనకి. ఇప్పుడైతే ఒకటి వచ్చేసింది, ఇంకోటి ముందర పెద్దది ఉంటది. టైం వచ్చేసి మనకి 6:45 అవుతుంది. నా వెహికల్ లో మాత్రం 10:20 అవుతుంది PM. టైం మొత్తం చేంజ్ అయింది. యాప్ ఓపెన్ చేయలే నేను, ఆటోమేటిక్ తీసుకుంటది. కానీ గాయస్ చూడండి, ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి డిండికి వెళ్తాం. డిండిలో దిలీప్ ఉండు. దిలీప్, నేను, హుజైఫా శ్రీశైలం అయితే వెళ్తున్నాం. శ్రీశైలం రైడ్ చాలా రోజులైంది. నా స్టార్టింగ్ లో నేను అసలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ రైడ్ నాదే శ్రీశైలం రైడే. రాయల్ ఎన్ఫీల్డ్ మీద శ్రీశైలమే వెళ్ళాను.
ఆ వీడియో ఇప్పటికి కూడా ఒక 2000 ఏమో వ్యూస్ దాటింది అంతే. అసలు నాకు ఫస్ట్ వీడియో తీసేటప్పుడు శ్రీశైలం పోయేటప్పుడు ఎంత భయమైంది తెలుసా గైస్. అసలు నాకు ఎలా తీయాలి ఏంది, అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా ఓపెన్ చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం అర్థం కావట్లేదు. నేనైతే షాక్ అయిపోయినా. అసలు ఎట్లా ఏం చేయాలని చాలా భయం ఉండే నాకు. నా ఫస్ట్ శ్రీశైలం రైడ్ వెళ్ళినప్పుడు తీసుకున్నప్పుడు గోపురం అప్పుడే స్టార్టింగ్ లో తీసుకున్నాను. మైక్ కూడా పెట్టాలని కూడా తెలియదు, మైక్ ఇలా సెట్ చేస్తారని కూడా. నాకు ఎవరు ఆర్యన్న హెల్ప్ చేసిండు. నా దగ్గర ఒక మైక్ ఉంది, తీసుకో అది వస్తుందేమో చూడు అంటే మైక్ తీసుకున్న. అడాప్టర్ అంట మళ్ళీ దానికి సపరేట్ అని తీసుకున్న. చాలా కష్టపడ్డా తెలుసా స్టార్టింగ్ లో. ఇంకా తర్వాత మొత్తం తీసుకుని శ్రీశైలం రైడ్ కి అయితే స్టార్ట్ అయ్యాను. నాకు నాగరాజన తోడు వచ్చిండు, చాలా హెల్ప్ చేసిండు నాగరాజన. ఎందుకంటే నేను ముస్లిం కదా, శ్రీశైలం ఒక 1 day స్టే చేద్దాం అనుకున్నాం. అయితే నాగరాజన వాళ్ళ ఏదో రూమ్స్ ఉంటాయి, సత్రాలో ఏదో అంటారు, అక్కడ వాళ్ళ నాగరాజన వాళ్ళ సత్రాల దాంట్లోనే స్టే చేసినాం. నైట్ అన్న వాళ్ళ దర్శనం చేసుకురు. ఆ రోజు మార్నింగ్ చేసిరు అనుకుంటా సార్. మార్నింగ్ దర్శనం చేసుకురు, తర్వాత బయలుదేరారు. కానీ నాకు చాలా సపోర్ట్ చేసిండు. మహేందర్ కూడా వచ్చిండు. మహేందర్దే వెహికల్ అది, రాయల్ ఎన్ఫీల్డ్. నా దగ్గర ఆ రోజు అప్పటికి నా దగ్గర వెహికల్ కూడా లేకుండే అసలు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. నాగరాజన్ అయితే చాలా, అతను నాగరాజన పల్సర్ మీదనే ఫస్ట్ టైం నేను గోవా వెళ్ళింది. అప్పటికి నాకు వెహికల్ లేదు స్టార్ట్ చేసినప్పుడు. అరే ఫస్ట్ బ్లాగ్ శ్రీశైలం పోదాం పారా, మనకి దగ్గర ఉంటది, లొకేషన్ కూడా బాగుంటది, అసలు నువ్వు తీయగలుగుతావా లేదా, చేయగలుగుతావా లేదా, అప్పుడే చూడొచ్చు, శ్రీశైలం దగ్గర ఉంది, అంత ఏం బడ్జెట్ కాదు, వెళ్ళినాం అనుకో సూపర్ ఉంటది పా అని శ్రీశైలం అయితే తీసుకెళ్ళింది నాగరాజన. కానీ మనకైతే ఎందుకు చెప్పాలి కాదు, ఆ శ్రీశైలం రైడ్ నాది ఫస్ట్ బ్లాగ్ పెట్టి అప్లోడ్ చేసిన 1 dayలోనే 800 అట్లా చిల్లర వ్యూస్ అయితే వచ్చేసినాయి. ఇంకా నాకు అప్పుడు మోటివేషన్ అయిపోయింది. అరే చేయగలుగుతా నేను, నా దగ్గర కూడా టాలెంట్ ఏం కాదు అని చేశాను, స్టార్ట్ చేశాను. ఇప్పటికి కూడా అంత ఏం లేదనుకోండి, కానీ మాక్సిమం నాకు అప్లోడ్ చేయగానే 500 అట్లా అయితే ఈజీగా వస్తాయి. మనోళ్ళు అస్సలు అందరు చూస్తారు వీడియో. నాకు చాలా మంది కామెంట్ చేస్తారు కూడా, చాలా మంది చేసారు. మన లాస్ట్ టైం వీడియో హిందీలో చేశాను కదా, కంటిన్యూ చేద్దామని మన రిజిస్ట్రేషన్ కి వెళ్ళినప్పుడు. అప్పుడు చాలా మంది చెప్పారు, కొంతమంది హిందీ అన్నారు, కొంతమంది తెలుగు అన్నారు. మాక్సిమం తెలుగు అయితే చాలా మంది అన్నారు, ఎందుకంటే తెలుగులో చాలా మంది ఉన్నారు మన వాళ్ళు చూసేటోళ్ళు. కొంతమందికి అర్థం కాదు, మన తెలంగాణ మొత్తం తెలుగే కదా. అయితే హైదరాబాద్ లో మొత్తం హిందీ మాట్లాడతారు అనుకోండి, ఇక్కడ కూడా అందరికి మాక్సిమం వస్తుంది, కాకపోతే కంఫర్ట్ ఉండదు, అంత పర్ఫెక్ట్ రాదనుకోండి మన వాళ్ళకి కొంతమందికి. వాళ్ళ కోసం అయితే మళ్ళీ తెలుగులోకే చేయాలని ఫిక్స్ అయ్యాను. తెలుగులోనే తీస్తాను ఇంకా బ్లాగ్స్ అన్ని. నాకు కూడా ఒకటేసారి హిందీలో డైవర్ట్ అవ్వడం అంటే ఏం మాట్లాడుతున్నా ఏంది అని అంత పర్ఫెక్ట్ రావట్లేదు మాట్లాడనిక. కానీ నిన్న లాస్ట్ టైం తీసింది వీడియో మాత్రం హైలైట్ అనే చెప్పాలి. హిందీ అంత పర్ఫెక్ట్ గా మాట్లాడినా అసలు ఏం మాట్లాడో అర్థం కాక, హిందీ వచ్చినా కూడా కెమెరా ముందు మాట్లాడాలంటే చాలా డేంజర్ గా. గాయస్ ఇక్కడ కోతులు చూడండి, డిండి దగ్గరలో ఉన్నాం మేము. కోతులు చూడండి గాయస్, ఇక్కడ ఎన్ని ఉన్నాయో, వామ్మ 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 వామ్మ, మొత్తం కోతులే, మొత్తం బెటాలియన్ ఇక్కడనే ఉంది. డిండిలో ఉన్న కోతులన్నీ ఇక్కడనే ఉన్నాయి నాకు తెలిసి. బందరా ఇంకైతే కుప్ప మొత్తం ఇక్కడే ఉన్నాయని. గైస్ చూడండి, ఇప్పుడైతే డిండికి దగ్గరలో వచ్చేసాం. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ నుంచి డిండి ఒక 10 kilometers అట్లా ఉండొచ్చు అనుకుంటున్నా. బోర్డు కూడా ఏం లేదు ఇక్కడ, అంతే 10 లేదా 12 kilometers ఉంటది. వచ్చేసినాం. దిలీప్ కి అయితే లైవ్ లొకేషన్ పెట్టేశాను, చూసుకుంటున్నా. నాకు తెలిసి వచ్చేసాడు. పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే రమ్మని చెప్పిన, చౌరస్తాలో. అక్కడ కలుసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా చేసుకొని బయలుదేరాలి. ఉజేఫా ఏమైందో మళ్ళీ బ్యాక్ అయిపోయిండు. ఫ్లాష్ కొడుతుండు. ఏమైంది యాక్చువల్లీ ఇంటర్కామ్ నాది, కాకపోతే ఆ ఉజేఫాకి లేదు, ఖాళీ బ్లూటూత్ అంట. అది కనెక్టింగ్ ఉంటే బాగుండు. ఆగిండు మరి ఎందుకు. ఓహో ఏమైంది క్యావా. నా హ్యాండ్ చూడండి కాదు, ఇక్కడ వాసింది. అసలు ఎంత పెయిన్ వస్తుందంటే డేంజర్గా వస్తుంది. ఎలా నడుపుతున్నా నాకే తెలవాలి. ఇంత నొప్పిలో కూడా మీకు చూపిస్తాను. ఒక దగ్గర ఆగినప్పుడు గ్లౌజులు తీసినప్పుడు ఎట్లా వాసి ఉందో, అయినా సరే రైడ్ చేస్తున్నా, తగ్గేదే లేదు. క్యావా పర్సు కొంచెం నేవుడితే కుక్కలు అసలు లేవో, రోడ్ మీద ఉన్నాయి. అసలు ఎందుకుంటే సడన్ గా వస్తాయి. లాస్ట్ టైం యూజెఫా కూడా పెద్ద ఊరలో అట్లనే అయిందంట, ఒకటేసారి పైకి వచ్చేసినాయి. పర్సు పోయేదంట కొంతసేపట్లో. దిలీప్ చూడండి వెయిట్ చేస్తుండే. ఆల్రెడీ డిండికి వచ్చేది, నేను 10, 11 అనుకున్నా, కానీ కాదు, వచ్చేసినాం ఆల్రెడీ డిండి. ఇంకో మన దిలీప్ అయితే వెయిట్ చేస్తుండే ఇక్కడ మన కోసం. హాయ్, పెయిన్ ఉంది, జర చేయి నొప్పి ఉంది. చూడండి ఎట్లా వాసింది.
ఇదే వెళ్దామా? ఓకే. దిలీప్ చూడండి నెంబర్ ప్లేట్ కిందికి పెట్టించండు, మరి తీసినట్టుంది వెనక వైజర్ అది. చెయ్యి అయితే ఫుల్ పెయిన్ వచ్చింది. చలో లెఫ్ట్ దిలీప్ దా. ఇదే వాడిది ఫ్రెండ్దా? నేను దిలీప్ది అనుకుంటున్నాను. దిలీప్ 200 250 ఉంది. ఇంకా ఇక్కడ నుంచి చూడండి రోడ్ అయితే సూపర్ ఉంటది. ఇదే పోలీస్ స్టేషన్ నేను చెప్పింది మీటప్. ఇక్కడ ఏమంటారు, మన వాటర్ లెవెల్ కూడా ఎక్కువనే ఉందంట ఇక్కడ కూడా. కొన్ని రోజుల్లో ఇది కూడా ఓపెన్ చేస్తారు. ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కూడా చూద్దాం ఎలా ఉంటది. మళ్ళీ ఇక్కడికి ఒక రైడ్ అయితే రావాల్సి వస్తుంది నాకు తెలిసి. మొత్తం చూడండి లాస్ట్ టైం ఇది లేకుంటే పైనంగా, ఇప్పుడు మొత్తం అది కంచె ఏమంటారు, ఇట్లా కంచె చేసేసారు మొత్తం. ఎందుకంటే చాలా మంది లోపలికి వెళ్తున్నారంట. ఇక్కడ కూడా చూడండి క్లోజ్ చేసారు. ఎందుకంటే ఇట్లా షార్ట్ కట్స్ ఎక్కుతారు చాలా మంది అంటే చాలా మంది చనిపోతారు కూడా. మన లాస్ట్ టైం ఎవరో ఇలా చనిపోయారు పడిపోయి. మరి అది సూసైటా లేకుంటే తెలియగా పడి చనిపోయిందా తెలియదు. చాలా మంది ఇలానే చస్తురంట. ఇక్కడ చూడండి ఇక్కడ షాప్ మొత్తం అవే ఉంటాయి. శివే మొత్తం చేపలు ఇక్కడనే ఫ్రై చేసేస్తారు. మొత్తం మన సాగర్ టైప్ లో చూడండి ఇట్లా షార్ట్ కట్ లో ఎక్కుతురనే మొత్తం మాది కంచేసారు. ఇక్కడ మాత్రం గేట్ వదిలేరు, కొంచెం వాటర్ వదిలినప్పుడు గాయస్ ఒక రేంజ్ లో ఉంటది ఇక్కడ. డిండి సూపర్ ఉంటది మొత్తం. చూడండి స్మెల్ మాత్రం అదే వస్తుంది గాయస్. ఇప్పుడైతే చూడండి డిండి దాడుతున్నాం. మనకు దిలీప్ కూడా వచ్చేసిండు, జాయిన్ అయిపోయిండు. అమ్మ ఇదేం గుంతలు నాయన. అమ్మా నా చెయ్యి ఎట్లా పెయిన్ వస్తుంది అంటే ఈ గుంతలలో ఎగురుతుండే. గాయస్ చూడండి ఇప్పుడైతే డిండి డ్యామ్ అయితే దాటేస్తున్నాం. చలో స్టార్ట్ అవుతాం. ఇంత స్లో పోతే కాదు, మళ్ళీ ఈవినింగ్ వరకు రావాలి. స్పీడ్గా వెళ్ళిపోదాం. బటర్ఫ్లై ఫుడ్ విలేజ్ అంట హాజీపూర్ దగ్గర. ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగినాం, ఎందుకంటే మళ్ళీ అక్కడక్కడ ఆగకుండా. గాయస్ నా చెయ్యి అయితే ఫుల్ పెయిన్ వస్తుంది. చూడండి ఇట్లా వాసిందో. ఇక్కడ టిఫిన్ చేసుకొని ఇంకా బయలుదేరుతాం గాయస్. ఇప్పుడైతే లోపల పెట్టాలా? కార్లు వస్తాయంట. గ్యాస్ లోపల పెడతా అంటే ఇంకా మంచిది మనకి. ఎందుకంటే బయట పెట్టాలంటే ఒకటే చూస్తుండాలి, ఏమో ఎవడైనా టచ్ చేస్తుండా పెడుతుండా అట్లా భయపడుతుండాలి. ఇప్పుడైతే భయపడే అవసరం ఉండదు, లోపల ఉంటది కాబట్టి. స్కిట్ అవుతుంది వాటర్ లా. స్కిట్ ఇక్కడైతే టిఫిన్ చేసుకుని బయలుదేరుతాం గాయస్. అయితే టిఫిన్ అయిపోయింది, బయలుదేరుతున్నాం. బ్యాగ్ మే టిఫిన్ అయితే ఇష్టం. నేనైతే ఆనియన్ దోశ తిన్నా, దిలీప్ మసాలా దోశ తిన్నాడు, ఉదయ్ ఏమో ఇడ్లీ తిన్నాడు. చాలా బయలుదేరదాం. 50 రూపీస్ ఏమో 55 పడ్డది నాకు తెలిసి. దోశ రేట్ కొంచెం బానే ఉంది, దోశ కూడా బానే ఉంది, నా చెయ్యి కూడా బానే ఉంది. పెయిన్ అయితే దారుణంగా వస్తుంది. గ్యాస్ చూడండి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఇక్కడ హోటల్ నుంచి. ఇంకా ఇప్పుడు కొంచెం స్పీడ్ గా కొట్టి నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ గా వెళ్ళినాం అనుకోండి, ఆ ఫారెస్ట్ లో కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రోజు వెదర్ రిపోర్ట్ చూడండి 55% అయితే వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనకైతే నాకు యూజెఫాకి అయితే రైన్ గేర్ ఉంది, మన దిలీప్ కి లేదు. తడిసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి దిలీప్ కి. అందుకే జాగ్రత్తగా ఇప్పుడు ఇక్కడి నుంచి స్పీడ్ గా అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే రోడ్ సూపర్ ఉంటది. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దిలీప్ ఏడు కనిపిస్తలేడు, వస్తుండు. ఇక్కడి నుంచి స్పీడ్ వెళ్ళినాం అనుకోండి, ఫారెస్ట్ లో కొంచెం ఫొటోస్ రీల్స్ తమ్నెయిల్ కోసం ఒక ఫోటో అట్లా దిగొచ్చారని నేను చెప్తున్నాను వీళ్ళకి. వీళ్ళేమో స్లో వస్తారు, కానీ ఇప్పుడు చెప్పిన స్పీడ్ వెళ్దాం. అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడి ఉంటాయి, ఫారెస్ట్ మాత్రం పిచ్చి లేచిపోతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మన ఆకాష్ కూడా వస్తుండంట. వాళ్ళు రిటర్న్ అయ్యారు, నిన్న పోయారు. వాళ్ళు కార్లో వెళ్ళారు, ఫ్యామిలీ బట్టి పోయిండు ఆకాష్. రిటర్న్ అవుతుండంట. ఒకవేళ కలుస్తాడు నాకు తెలిసి. కార్ చూస్తుండాలి, వస్తుండాలి లేదా అనేది. వీళ్ళు నేను కొడితేనే కొట్టేటట్టు కొడుతున్నారు. ఎందుకంటే స్పీడ్గా మనం ముందర వెళ్ళినాం అనుకో, వాళ్ళు కూడా స్పీడ్గా ఫాలో అవుతుంటారు మనకి. ఇప్పుడైతే నేను స్పీడ్ గానే వెళ్తా. చల్ల గాలి వస్తుంది, చలి పెడుతుంది. మన మనాలి కాదు, పేల్గాం. నేను యాక్చువల్లీ పేల్గాంలో ఏం చేసినట్ట, నా దగ్గర రైన్ గేర్ ఉండే కదా, రైన్ జాకెట్ ఉండే కదా, అది జాకెట్ ఏం చేసిన అంటే తీసేసరికి ఇంకా అయితే జాకెట్ మీద చలి మాత్రం పిచ్చి లేపింది. గ్లౌజులు కూడా తీసిన. అరే ఎందుకు తీసినావు రా భయ్ అని అసలు అర్థం కాలే, ఎంత చలి పెడుతుంది. ఆడ వెళ్తేప్పుడు కూడా సేమ్ అలానే అయింది. అరే ఇట్లా కాదు, కానీ అది వేసుకుంటే ఏంటంటే గాలి అనేది లోపలికి పోదు కదా, చలి పెట్టదు. మన ఈ చలి అంటే నార్మల్ అనుకోండి, అక్కడ పగిలిపోవాల్సిందే, అక్కడ వేరే ఉంటది. ఇది గాలి జస్ట్ ట్రయల్ అన్నట్టు. ఇది ఇక్కడ చలి, ఇక్కడ వర్షమైనా చలి అయినా ఏదైనా సరే ట్రయల్ అన్నట్టే.
ఇది అక్కడ ఏంటి -10, 15 అట్లా వెళ్ళిపోతుంది ఆ టైంలో మనం పోయినప్పుడు. అది చేతులు కాళ్ళు మాత్రం ఒక ఎట్లా అయిపోయినాయి అంటే తెల్లగా ఐస్ గడ్డలు అవుతున్నాయి, అవి కూడా ఫ్యూజ్ అయిపోతున్నాయి. అందుకే అప్పుడైతే చాలా కష్టపడ్డాం. ఆరిఫ్ గార్డ్ అసలు హైలైట్ అంటే లదాఖ్ రైడ్ లో ఆరిఫ్ గారిని మెచ్చుకోవాలి, నన్ను కాదు. యాక్చువల్లీ నన్ను కాదు, పోయి నన్ను మెచ్చుకోవద్దు. ఆరిఫ్ గారికి అయితే 100కి 100% మార్క్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే బ్యాక్ సీట్ లో కూర్చొని వాడు నేను నడుపుతుంటే ఇంకా నాకు ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఇట్లా నడుపుతుంటే బ్లాక్ చేస్తుంటే నా ఎంజాయ్మెంట్ నాకుంటుంది, నాకు అంత ఫరక్ పడదు. వాడు ఇంకా సైలెంట్ గా కూర్చోవాలి, ఒకటి దగ్గర కదిలేదు ఉండదు, ఏముండదు. నేనంటే హ్యాండిల్ తోటి ఇట్లా 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 కదులుతుంటా, వానికి అసలు ఏది ఉండదు. కాబట్టి వాడు మాత్రం చాలా గ్రేట్ అండి. అంత దూరం అందరు షాక్ అవుతారు. 4500 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా కూర్చుంటాడు అంటే అర్థం చేసుకోండి కాదు, వానికైతే హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు. ఇప్పుడైతే చూడండి మనం అయితే దాటేసినాం హాజీపూర్ కూడా, టిఫిన్ అయితే చేసినాం. ఇప్పుడైతే ఫారెస్ట్ లో కలుద్దాం. ఇప్పుడైతే బ్లాక్ ఇక్కడ ఆఫ్ చేస్తా, ఎందుకంటే ముందర ఉంది మంచి మంచి యూస్. ఇలాంటి వాళ్ళని ఏమంటారు? ఫారెస్ట్ వాళ్ళు అంటారు. గాయ్స్ చూడండి, ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతున్నా. మన బైక్ వల్ల ఆపే అవసరం లేదనుకుంటా, దిలీప్ కి తెలుసు, అందుకే సైడ్ నుంచి వెళ్ళిపోతుండో. నేను ప్రతిసారి వస్తా కానీ నేను ఐడియా ఉండదు నాకు అసలు ఆపాలనా వద్దా ఏంది అనేది. గాయస్ ఇంకా ఇక్కడి నుంచి ఉంటుంది చూడండి, కాల్చి లేచిపోతుంది ఫారెస్ట్ మొత్తం. దిలీప్ చలో గాయస్, ఇప్పటి నుంచి మొత్తం ఫారెస్ట్ ఏముంటది. లొకేషన్ చూడండి, సూపర్ ఉంటది లొకేషన్, ఒక రేంజ్ లో ఉంటది గాయస్. ఇక్కడి నుంచి ఇంకా మొత్తం రీసెంట్ గా చిరుత పులులు కనిపించినాయి అంట ఫారెస్ట్ వాళ్ళకి. ఇదే ఫారెస్ట్ లో, మన శ్రీశైలం ఫారెస్ట్ లో. ఇప్పుడు చూద్దాం ఏముంటది. ఇంకా కొంచెం ముందర పోయిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగాలి. చూడండి చలి పెడుతుంది గాయస్. ఇక్కడ చూడండి కూర్చొని పులిహోరలు తింటారు. మన ఆకాశ్ ఎక్కడ ఉండో ఎక్కడ వరకు వచ్చిండో అయితే నాకైతే ఇన్నోవా అయితే కనిపించలే. కార్లో వచ్చిర్రు వాళ్ళు. వస్తే ఒకసారి ఆపి మాట్లాడదాం, అసలు ఎన్ని గేట్లు ఓపెన్ ఉన్నాయి ఏందనేది. ఫోన్ చేస్తే సిగ్నల్ అంత క్లియర్ గా వస్తలేదు, సగం వినిపిస్తుంది లేదు. 10 గేట్లు అయితే తీసిరంట, మళ్ళీ 2 మోస్తూరు అని చెప్తుండ్రు. మరి అది ఏందో సరిగా అర్థం కాలే, మోస్తుర్రా తెరుస్తుర్రా. ఇంకా మొత్తం 11 or 12 ఉంటాయి నాకు తెలిసి, నాకు అంత ఐడియా లేదు. అనేది అయితే తెలుసుకుందాం. ఫారెస్ట్ చూడండి గాయస్, మొత్తం చెట్లు ఇవే ఉంటాయి, కిరాకుంటది. నైట్ టైం అయితే అసలు అలౌ చేయరంట, ఎందుకంటే రోడ్డు మీదకి ఏవైనా జంతువులు వస్తాయి అట్లా అన్నట్టు ఫారెస్ట్ అలౌ చేయరు. యాక్సిడెంట్లు అయితే ఇక్కడ చాలా అవుతుంటే ఉంటాయి. శ్రీశైలం చూడండి, ఇక్కడ నుంచి మనకి 72 కిలోమీటర్స్ ఉంది గాయస్. ఫారెస్ట్ లో చిల్ అయిపోదాం గాయస్ ఇక్కడ నుంచి. ఇంకా ఇప్పుడు గాయస్ ఇక మొదలెడతామా? ఇంకా చూడండి రోడ్డు మాత్రం ఇక్కడ నుంచి కిరాకున్నాయి. ఖాళీ హుజేఫ్ అయితే అసలు ఇంటలేడు, ఒకటే ఉంగుతుండు కిందికి. ఇట్లా ఏమైనా బండ్లు, బస్సులు, కార్లు ఏమైనా అడ్డం వస్తే స్లో అయిపోవాల్సి వస్తుంది. ఏమైనా ఉందా గాయస్ ఇక్కడ? అట్లా పోతూ హుజేఫా, అస్సలు ఇలాంటి టర్నింగ్ లో క్రాసింగ్ అస్సలు ఓవర్టేక్ చేయొద్దు గాయస్, ఎందుకంటే ఆపోజిట్ వెహికల్ కంపల్సరీ ఉంటది ఇలాంటి రూట్లలో. వాళ్ళు ఒకటేసారి వచ్చిరంటే కథం, ఛాన్స్ ఉండదు మనకి, వేరే ఆప్షనే ఉండదు. అందుకే ఇలాంటి టర్నింగ్ దగ్గర ఓవర్టేక్ చేయొద్దు, అసలు చాలా డేంజర్. స్పీడ్ బ్రేకర్ అసలు టర్నింగ్ ఫారెస్ట్ లో మాత్రం సూపర్ ఉన్నాయి. చూడండి ఉదయప చూడండి, అసలు ఇంటలేడు. ఇలాంటి రోడ్లు కదా మనకు కావాల్సింది. ఇలాంటి వెదర్ లో బాబా కిరాక్ వెదర్ గైస్. ఇదైతే సన్నీ కిరాక్ ఉంది. ఫారెస్ట్ లో అలా సరదాగా ఆగినాం. మొత్తం లైన్ గా చూడండి వెహికల్స్ ఎట్లా ఉన్నాయి మనవి. 2 RRలు, ఒకటి KTM 250. చలి కూడా పెడుతుంది. చూడండి మొత్తం డేంజర్ ఉంది. ఇక ఆ బైక్ వంగనే పెట్టేసాయి బ్రో. గాయస్ చూడండి, జంగల్ మే మంగళ జరుగుతుంది ఇక్కడ. గాయస్ చూడండి, వచ్చేసామనుకోండి, ఇంకా వచ్చినామనుకోండి, ఇంకా గిరే వ్యూ అనుకోకండి, ఇంకా ముందర చాలా ఉంది. మనం అయితే ఇప్పుడైతే డౌన్ లో దిగుతున్నాం. దోమల పెంట, ఈగల పెంట ఇవైతే దాడుతున్నాం. ఇంకా కొద్దిసేపట్లో మనకి శ్రీశైలం డ్యామ్ రాబోతుంది గాయస్. ఓ సామే, ముందర పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. మనని ఆపుతారా? ఎందుకు ఆపుతారు? మన దగ్గర అయితే అన్ని ఉన్నాయి, చూద్దాం ఆపుతారా లేదా ఏమవుతుంది. కెమెరా అయితే ఆన్ లో పెడదాం. మనం ప్రతిసారి మిస్ అవుతున్నాం పోలీసు వాళ్ళ దగ్గర కెమెరా. ఈసారి చూద్దాం. చాలా ఎవరు ఆపలేదు మనకి. ఓహో గాయ్స్ చూడండి, డ్యామ్లు గేట్లు కనిపించినాయి. వాటర్ ఫ్లో అయితే చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకో. లాస్ట్ టైం వదిలి రాలేదా? ఓహో మొత్తం పాలు కనిపించినట్టే కనిపిస్తుంది. వాటర్ చూడాలి ఎలా ఉంది, ఏంటి, ఎక్కడ, ఏంటిది. గాయ్స్ మనం దూరంలో మన వెహికల్ అయితే ఆపుదాం. ఎక్కడ అంటే
ఇక్కడ 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 ఆపుదాం. అక్కడ ఆల్రెడీ ఉన్నారు. ఎందుకో మరి వెళ్ళమంటుండు. 2 minutes అనా, చూసి వెళ్ళిపోతాం. नहीं इधर इधर तक ही लास्ट स्टॉप ना, इधर से रिटर्न हो जा रहे. हाँ चंद्रबाबु एपी सीएम है ना, हाँ वो आ रहा है इधर विजिट कर रहा है डैम को. 2 मिनट से ज्यादा आ रहे तो छोड़ दो इधर से. 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే ఎలా కొట్టాను. అరే ఆగిరిగా అన్న చాలా మంది ఆగిరు కదా. అదే వాళ్ళని చూసి మీరు ఆగుతారు, మిమ్మల్ని చూసి ఇంకా 2 minutes ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతాం అంతే. చెప్పేది అర్థం చేసుకోరా, మీరు చదువుకున్నారు అన్న. 2 minutes అన్న వచ్చింది దీనికోసం. చేసుకోండి. మిమ్మల్ని ఇప్పుడు నువ్వు వాళ్ళని చూసి నువ్వు ఆగినావా, నిన్ను చూసి ఇంకో రాకరా, ఎంతమందికి చెప్పమంటారు నన్ను. వచ్చిందే దీనికోసం కానా, అట్లా ఎట్లా పోతాం. గైస్ షిట్ మ్యాన్, అలా అయితే చేయట్లేదు. అక్కడైతే ఆపుదాం, ముందరే ఆపుదాం. సాంబే రోకింగే आगे रोकेंगे नहीं तो सामने. हाँ हाँ కిందికి పోదామా. చూడండి అసలు అయితే ఇక్కడ అలౌ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు వస్తున్నారంట విజిట్ చేయగా, అందుకే మననైతే ఇక్కడ ఉండనిస్తలేరు పోలీసులు. అందుకే ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటా నాకు తెలిసి. కానీ గాయస్ చూడండి 2 minutes అంటే కూడా వింటలేరు. వాళ్ళు అని ఏదో చెప్తుండు. నేను అనుకుంటే ఆగేటోండే, నా దగ్గర ఆర్గ్యుమెంట్ చేయలేకనే అతను అటు వెళ్ళిపోయిండు. ఆగేటోంది కానీ ఎందుకు అయితే డ్యామ్ దగ్గరికి వచ్చినాం, ఇంకా కిందికి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మనం రాంగ్ నుంచి ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. వెనకంగా దిలీప్ వస్తుండు, యూజెఫా కూడా వస్తుండు. బాబా గాయస్ చూడండి ఇక్కడ వాటర్ ఫ్లో, డ్యామ్ ఎట్లా ఉంది. చంద్రబాబు నాయుడు వస్తారంట, అందుకే మొత్తం అరేంజ్మెంట్ ఏడ ఆగనిస్తలేరు అసలు. అయినా సరే ఇక్కడ ఆగాలి ఖచ్చితంగా. ఆగకుండా మమ్మల్ని అయితే ఎవరు ఆపేదే లేదు. ఇక్కడ ఇంత కష్టపడి ఇంత దూరం అసలు చూడనియకుండా ఎట్లా పోతారు. చాలో లోపలికి వెళ్ళిపోదాం. ఎక్కడ ఆపుదాం. వెహికల్ అయితే ఎక్కడ ఒక్క దగ్గర పార్క్ చేయాల్సిందే, చూడకుండా అయితే వెళ్ళేదే లేదు. కారోకింగ్ గాడి చలో కా జగి మిల్తాం అరగ్దో. చూడండి చినుకులు అయితే ఎట్లా పడుతున్నాయి. కెమెరా లెన్స్ ఎక్కడ కొంచెం టచ్ అయినా కూడా హ్యాండిల్ ది ఇండికేటర్లు ఇరిగిపోతాయి. జాగ్రత్తగా పార్క్ చేయాల్సి వస్తుంది. ప్లేస్ అయితే లేదు, ఎక్కడ పెడదాం. వర్షం చూడండి గాయస్, వర్షం కాదు ఇది, డ్యామ్ లేదే. నీళ్లు ఎట్లా పడుతున్నాయి చూడండి వాటర్ పైన. పోలీసు వాళ్ళు ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు ఉండనిస్తలేరు. కాకపోతే 2 minutes చూసి వెళ్ళిపోదాం. ఇక్కడ పెడతా. చలో జాందో నికారా అనే గాడి. ఆ బైక్ తీస్తుండంట. అందులో అయితే ఇద్దరిది సరిపోతాయి. బైక్ లోపల పెట్టేసి అయిపోతుంది. ఈ కార్ వాళ్ళు ఎందుకు ఇరుకుతారేమో, ఎప్పటికే ఇంత టైట్. మళ్ళీ ఇది వేస్ట్ గా కార్. నన్ను అడిగితే కార్ తీయద్దు. రగ్దేపా పిచ్చెక్ లేకో थोड़ा साइड मारो. पिछेक लो साइड मारो. లెఫ్ట్ మారో బస్. లెఫ్ట్ మారో. అది రైట్. అతను లెఫ్ట్ తీసుకున్నంటే నేను కూడా ఇందులో పెట్టేయచ్చు. నేను పిచ్చే తెలియదు. గేర్ లో పెట్టకుంటే మొత్తం టోటల్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఏ బడా నై డౌన్ లో ఉండడం వల్ల దీని ఫ్లో ఎక్కువ ఉంటది. అట్లా చలో గైస్ చూడండి చిరాక నుంచి దేకో. కిందికి పోదామా? అక్కడ మొత్తమా? బా చూడండి గాయస్ మొత్తం వాటర్ ఎట్లా ఉన్నాయి. పాలు చాలా మంది అయితే విజిట్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. అక్కడ పైకి పోదాం మరి. చలో పోదాం గైస్. కొంచెం పైకి అయితే పోతాం. లెన్స్ మీద వాటర్ పడుతున్నాయేమో చూసుకోవాలి. గైస్ చూడండి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దారి లేదు, అయినా సరే ఇట్లా గేట్ల మధ్య నుంచి అయితే బయలుదేరినాం. పైకి పోతున్నాం. చూడాలి. ఏం కనిపిస్తలేదు. చూడండి ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారా. ఇక్కడ మొత్తం కంప చెట్లు వేసినా సరే పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. చూడండి గాయస్ ఇట్లా ఉంది మొత్తం లో అయితే. అయిపోయి వస్తాయి. మొత్తం తడిసిపోతున్నాం గాయ్స్. నెక్స్ట్ హీరో ఇన్ఫ్లుయెన్సర్. గైస్ చూడండి ఆక్టోపస్ వ్యూ పాయింట్ కి వచ్చాం. వచ్చేటప్పుడు ఇవ్వచ్చు అనుకుంటా నాకు తెలిసి.
వచ్చేటప్పుడు ఇవ్వచ్చు అడుగు ఉందా. ఒక బైక్ కి 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. లోపల వ్యూ పాయింట్ ఉంటుందంట, చూద్దాం. ఇంకో ఇక్కడ రాసింది కదా, బోర్డు కింద పడ్డది, కొత్తది కడుతున్నట్టుంది. ఏం లేదు అక్కడ, ఖాళీ 150 తీసుకుంటూ. కాకపోతే ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కనిపిస్తుంది. చూడండి మొత్తం వ్యూ కనిపిస్తుంది. స్మోక్ రైతు మస్తు మజా ఆత, బారిష్ అవుతారు అయితే. వర్షం పడుతుంటే సూపర్ ఉంటుంది. చూడండి మొత్తం కొండల కింద, ఇదేమంటారు చెరువు.